ఒక దుర్వార్త టీఎన్ఆర్ గారు అవునండి. స్వర్గస్థులయ్యారు కదా. యెస్. యెస్. సో మీరు వారి ఫ్యామిలీకి కూడా మీరు సహాయం చేశారని విన్నాం మేము. అవునండి. సో అసలు యాక్చువల్లీ మీకు టీఎన్ఆర్కి సంబంధం ఏంటండి? ఎక్కడ టీఎన్ఆర్ గారు నేను ఎక్కడ కలవటం అనేది లేదు. ఎక్కడ జరగలేదు. అండ్ ఒక సినిమాలో యాక్ట్ చేసినట్టున్నాం మేము. సో అది కూడా ముఖ పరిచయాలు లేవు. సో పర్సనల్గా తరుణ్ భాస్కర్ గారు ఫోన్ చేసి జీవన్ వాట్ యూర్ డూయింగ్ టీఎన్ఆర్ గారు ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అన్నారు. ఓకే సార్ టుమారో ఐ విల్ డూ సంథింగ్ అని ఇమీడియట్ మార్నింగే అడ్రస్ పట్టుకొని కుమార్ గారు అని నా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఆయన అడిగి రిక్వెస్ట్ అడిగి సో ఆయన దగ్గరికి వెళ్ళి చేయడం జరిగిందండి. ఓకే. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి లేకపోతే ఏంటి అనేది బాధ నాకు బాగా తెలుసు. సో ఇద్దరు పిల్లలు ఇప్పుడే ఏదైనా చేస్తే ఇప్పుడే అందరూ చేసేస్తారు, తర్వాత ఎవరు చేయరు, చేస్తారో లేదో కూడా తెలియదు. సో ఈ వేడి మీదే చేసామనుకోండి మన వల్ల వాళ్ళకి ఇంకొక 10 మంది వస్తారు. మన వీడియో బయటకు వస్తే జీవన్ గారు చేశారు అంటే ఇంకో 10 మంది సాయం చేస్తారు. అదేంటంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆడపిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. సో ఇంకా చాలా లైఫ్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తరుణ్ గారు నాకు చెప్పడం జరిగింది, నేను చేయడం జరిగింది. అంటే మీరు చేసిన ఈ సేవా కార్యక్రమాల వల్ల ఎవరైనా ప్రభావితం చేశారా మీరు? అంటే మిమ్మల్ని చూసి ఇంకొందరు రావడం మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది వచ్చారండి, చాలామంది. అంటే చాలామంది వాలంటరీగా వచ్చేస్తాము అది ఇది అని. వద్దు అన్న, ఎవరిని వద్దు, మీరు ఎవ్వరు వద్దు, నా సావు నేను వస్తా. అంటే అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 చేతులు కలిస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి సహాయం చేయొచ్చు కదా. వద్దు అనడంలో మీ అంతరార్థం? అంటే వాలంటీర్స్ గురించి అంటున్నాను నేను. వాలంటీర్స్ గురించి ఈ కోవిడ్ టైంలో నేను వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ నేను బాధపడి నేను ఎలాగా వెళ్తున్నాను, నా డ్రైవర్ వెళ్తున్నారు, నా స్టాఫ్ వెళ్తున్నారు, అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా అవసరం ఏముంది? ఒకవేళ అవసరం ఉంది అంటే ఐ కెన్ కాంటాక్ట్ ద కమిషనర్ ఆఫీస్. సో అక్కడ రాబిన్హుడ్ ఆర్మీ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు, వాళ్ళందరూ వాలంటీర్స్ చేస్తారు. సో చాలా నాకు అది. అంటే సినీ రంగంలో ఇంకెవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో? చాలా మంది సపోర్ట్ ఉన్నారండి. అంటే ఆ తర్వాత అంటే మీరు చేసిన సేవలను చూసి గుర్తించి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. అంటే కొంతమంది ప్రముఖుల పేరు అంటే పేర్లు చెప్పడం కన్నా బెస్ట్ ఇండస్ట్రీ అయితే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, యాంకర్, మన జబర్దస్త్ అనసూయ గారు, ఆవిడైతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇట్లా చెప్పుకోవాలంటే ఇప్పుడు మా టీంలో కూడా విశాఖ సేన్ కానీ, అభినవ్ గోమటం కానీ, అండ్ చాలామంది ఇప్పుడు ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి. సో నేను కూడా ఇండస్ట్రీ వాడిని కాబట్టి వాళ్ళు కూడా నన్ను లైక్ చేయడం, సో మనం చేసే పనులన్నీ లైవ్లో చూడడం. నేను ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా నేను ఏది చేయను. ₹1 పోయినా పర్లేదు, కానీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ప్రాపర్గా వెళ్తుంది ఫుడ్. ఎక్కడైనా మీరు చేసిన తర్వాత అయ్యో నేను ఇక్కడ పొరపాటున నేను అనవసరంగా పెట్టాను, ఇక్కడ అవసరం లేకుండా నేను ఇక్కడ సహాయం చేశానని ఎప్పుడైనా అనుకున్నారు మీరు? అట్లా అనుకోవడం కన్నా అట్లీస్ట్ నేను ఇచ్చింది వాళ్ళకి అవసరం లేకపోయినా తీసుకున్నారు, కానీ ఆ ఫుడ్ ఎవరో ఒకరు తింటున్నారు కదా అనేది సంతోషం. సిచ్యువేషన్ జరిగాయండి? లేదండి, ఇప్పుడు దాకా జరగలేదు. అంటే అనుకుంటాను నేను జరిగితే అనుకోవడానికే ఉన్నాను. ఎందుకంటే తప్పులు జరుగుతాయి. ఇప్పుడు చాలామంది అవి జరగవు అని మనము ఇవ్వలేము, మీరు ఇవ్వలేరు. సో సేవ్ చేసే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా సినీ రంగం వారికే మీరు పరిమితం అయి ఉన్నారా? బయట వాళ్ళు కూడా చేస్తారా? అంటే ఇప్పటివరకు కూడా మొత్తాన్ని కూడా మీ సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేసినట్టు తెలుస్తుంది. ఇది వీళ్ళకే పరిమితమా? నేను సమాధానం ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే సింపుల్ జనరల్గా అడుగుతానండి. మీకు ఇప్పుడు జీవన్ గారు ఉన్నారు, జీవన్ గారు ఇన్ని సహాయం చేస్తారంటే మీ సహాయం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో మీ సహాయం ఓన్లీ దీనికే పరిమితమా? మొత్తం సామాన్య నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇండస్ట్రీకే అని చెప్పి. అంటే నేను వినపడుతుంది కదా. లేదు, అదే చెప్తున్నాను. అంటే మీరు నాకు తెలిసి రీసెంట్గా మీరు నాది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూసుంటే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, మోతీనగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నిలోఫర్ హాస్పిటల్స్ అండ్ దిల్షుక్ నగర్, ఇవన్నీ ప్లేసుల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయింది. 9 ఆటోలు పెట్టి మొత్తం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయించారు. డైలీ ఒక 5,000 to 8,000 కుకింగ్ ఫుడ్, గ్రాసరీస్ డైలీ ఒక 500 నుంచి 1000, 1300 గ్రాసరీస్ ఇచ్చాను. సో ఎవరు వచ్చినా ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ అని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. హెల్ప్ చేస్తున్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు నిన్న కూడా పురోహిత్ ఎవరో నాకు ఎప్పుడు లాస్ట్ 2 weeks బ్యాక్ వీడియో వచ్చింది, అడుక్కుంటున్నారు అనకూడదు. సో
బాధ అనిపించి దాని గురించి ఎంక్వైరీ చేస్తే నాకు మొత్తం వచ్చింది. నిన్న మొత్తం ఇంటికి సంబంధించిన సరుకులన్నీ ఇప్పించాను 3 months సరిపడా. అండ్ మెడిసిన్స్ అయ్యామంటే అవి కూడా ఇచ్చాను. సో ఎవ్రీ టైం నేను ప్రతి వాళ్ళకి చేస్తాను. అండ్ ఎవరు ఫోన్ చేసినా ఏదైనా ఆపదలో ఉన్నాను, నాకు ఇంట్లో తినడానికి లేదు సార్ దండం పెడతాను అన్నా కానీ, వాళ్ళు ఏపీలో ఉండని, తెలంగాణలో ఉండని, ఎక్కడున్నా కానీ ఆన్లైన్లో జీపే చేసేస్తాను. ఓకే. సో లిమిట్ ఉంది, ఇంత అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎంత అమౌంట్ అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక పర్సన్కి 1 monthకి సరిపడాది కావాలి అంటే, ఒక ఫ్యామిలీకి ఒక 1+2 2500 ఆర్ 2000 రూపీస్ 3000లో వచ్చేస్తుంది. ఓకే. 25 kgs బ్యాగ్, 5 kilos దాల్ చాలు. సాంబార్ కాసుకొని ఏదో ఒకటి, అంటే అదే. ప్రెసెంట్ ఉన్న లాక్డౌన్ వస్తువులు ఉండకుండా ఏదో ఒకటి తింటారు. ఎస్. సో అట్లా చేసిన రోజులు ఉన్నాయి. అండ్ సినిమా వాళ్ళకి కూడా చేస్తాను. అండ్ బయట ఉన్న నార్మల్ కామన్ పీపుల్కి చేశాను. అండ్ చాలామంది మన మీడియా వాళ్ళకి అందులో ఉన్న చాలామందికి చేశాను. అండ్ పూజారులు కూడా చేస్తాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఇప్పుడు కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాను పూజారులకి. ఎందుకంటే నిన్న ఆ సంఘటన జరిగినది నాకు బాగా బాధ అనిపించింది. సో నాకు ఇట్లా కాదు, ఏదో చెయ్యాలి, ఒక్కటే ఏంటి అనేది ప్లాన్ చేసుకుని 200 మెంబర్స్కి రెడీగా ఉన్నాను చేయడానికి నా సైడ్ నుంచి. అండ్ ఇంకా చాలామంది ఉంటారు అనేది డేటా కలెక్ట్ చేస్తున్నాను. మనకు తెలిసిన పురోహితులు వాళ్ళతోటి మాట్లాడి, బాగా నీడి ఉన్న వాళ్ళు మాత్రమే, అందరూ వద్దు. ఎందుకంటే అందరి పదులు బాగా నీడి ఉన్న వాళ్ళు మిస్ అయిపోతారు. సో పూజారులు అంటే బయట పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళిన వాళ్ళు, తద్దినాలు పెట్టేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఇన్కమ్స్ ఉండవు. సో వాళ్ళకి మనం చేస్తున్నాం. ఓకే. అండ్ ప్రతి ఒక్క మనిషికి మనం చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, అండ్ డోంట్ స్పెసిఫై ఇండస్ట్రీ. అది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.